ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఒంటరిగానే ఇలా ఇందిరా మేళ కార్యక్రమాన్ని థ్యాంక్ యూ మానవతరావు గారు. ఫైనల్గా బొల్లమల్ల యాదవ్ గారు ఏం చెప్తారు? మొత్తానికి మీరు చేసిన అప్పుల కారణంగానే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నాం అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అందుకే పంచాయతీల్లో మున్సిపల్ ఎన్నికల్లో మాకు ప్రజల మద్దతు ఉందని చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు పంచాయతీల్లో మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికలలో ఎవరికి మద్దతు ఇచ్చారు, ఎవరికి పాత్ర ఏంది అని అనేది ప్రజలు నిర్ణయించారు. అది చూస్తున్న మేధావులకి ప్రజలకు కూడా అర్థమవుతూనే ఉంది. ఎవరి శాతం ఎంత, అధికార పార్టీగా ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చారు, ఏంటిది అనేది చూస్తున్న వాళ్ళకందరికీ అర్థమవుతూనే ఉంది. ప్రజాభిప్రాయం ఏంది అని అనేది ఒక భాగం నడుస్తూనే ఉంది ఎన్నికలలో. కానీ ప్రతిపక్షాలు ఏం మాట్లాడాలనేది కూడా మామూలుగా అధికార పార్టీ వాళ్ళే రాసిస్తే అదే మాట్లాడాలనేది ఏమన్నా రాజ్యాంగంలో తీసుకొస్తే అదే మాట్లాడతాం. ఈరోజు జరుగుతున్న వైఫల్యాల గురించి జాగ్రత్త లేదు, ఇచ్చిన హామీల గురించి పట్టింపు లేదు, దాన్ని నెరవేరుద్దామనే ఆలోచన లేదు. ఎంతసేపు కాలయాపన ఎట్లా చేయాలో, కాలక్షేపం ఎట్లా చేయాలో, ఉన్న ఈ 5 సంవత్సరాల కాలాన్ని ఎట్లా గడిపేయాలనేది తప్ప ఇచ్చిన హామీల గురించి ఆలోచన లేని ఈ ప్రభుత్వం ఇంకా ఈరోజు ప్రతిపక్షాల మీద బురద జల్లే ప్రయత్నం. ప్రతిపక్షాలుగా మేము ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేసారో మేమేం చేసినామో ప్రజలు చూసారు. మీకు ఇవాళ అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఎట్లా అనేది ఆలోచించాలి. కానీ ఎంతసేపు గతంలో అది చేసిరు, ఇది చేసిరు, గతంలో జరిగిన వాటిని పునరావృతం కాకుండా ఉండాలనే కదా మీకు ఇచ్చారు అధికారం. మళ్ళా పునరావృతం అయితే అదే రిపీట్ అయితే అర్థమేమున్నది? జనాలు మీకు ఇచ్చే అవకాశం దేనికోసం ఇచ్చారు? కాబట్టి ఎంతసేపు బురద జల్లే ప్రయత్నం కాకుండా మీ లోపాలను మీరు గుర్తించండి, మేము ఎత్తి చూపిన సలహాలు సూచనలు తీసుకోండి, ప్రజల కోసం పనిచేయండి. అంతేగాని ఎంతసేపు ప్రతిపక్షాలు ఏం చేయాలి, ఇక మాట్లాడిందల్లా గుడ్ల మీద ఎంటుకలు లెక్క పెట్టేటట్టు ఉంటే మరి ఇక మీరు చేసేటి అన్ని బాగున్నాయి అని చెప్పేసి అని అనుకుంటే దానికి చేయగలిగేది ఏముంటారు? వాదానికి ప్రతివాదం కాదు కదా, ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి అనేది కేసీఆర్ గారు వస్తేనే, ఫామ్ హౌస్ నుంచి వస్తేనే వచ్చినట్టు కాదు. వారి దిశానిర్దేశం ప్రకారం ఇవాళ మామూలుగా మేము అడుగుతున్న వాటికి సమాధానాలు చెప్పదు. ఇవాళ శాసనసభ నడుస్తుంటే శాసనసభలో మాట్లాడుతున్న మాటలకి మా దగ్గర ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పురి. చర్చ దాని మీద ఉండాలి. కానీ ఎంతసేపు మామూలుగా ఇది అది అని పక్కదో పట్టించే ప్రయత్నం ఎందుకు? దానివల్ల వచ్చేది ఏంది? మీరు చేస్తా అన్నది మీరు చేయండి, అడగాల్సిన బాధ్యత మా మీద ఉంది. ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం అని చెప్పేసి మేము అడుగుతూనే ఉంటాం. ఎందుకు అడగం? ప్రజలకు మీరు ఇచ్చారు కదా, మాకంటే అదనంగా ఇస్తామని అంటేనే కదా మిమ్మల్ని నమ్మి ఓటేసిరు. వాటిని నెరవేర్చినప్పుడు తప్పకుండా అడుగుతాం. మీరు నెరవేర్చిరా, మీరు చెప్పినవన్నీ చేసిరా అని అంటే మేము చెప్పినవి చెయ్యలేదు, చేసినామో అంతకంటే అదనంగా మీరు చేస్తారని కదా మీకు ఇచ్చారు అవకాశం. కాబట్టి ఇచ్చిన మాటను నెరవేర్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప ప్రతిపక్షాలను ఏదో నిందితులకు చూపిద్దామనో, లేకపోతే బురద చల్దామనో, లేకపోతే అడుగులకి మడుగుతే నాయకులు అయితే మంచిగా ఉంటుందని చెప్పేసి భావనతో ఉన్న ప్రతిపక్షాల మీద బురద చల్లడం మంచిది కాదు. రైట్, థ్యాంక్ యూ. ఫైనల్గా కోటేశ్వరరావు గారు, మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు, నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు, ఈ 3 పార్టీలకు సంబంధించి ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే స్పష్టంగా ఉందనుకోవచ్చా? ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని సీట్లు వచ్చాయి అనేటువంటిది స్పష్టంగా తెలిసింది. అయినంత మాత్రాన మేము ఇంకా సూపర్ 6 వాగ్దానాలను మేము అమలు జరపడం అవసరం లేదు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పగలరా? చెప్పలేరు. రెండోది, మేము 100 రోజుల్లో అమలు జరుపుతాం చెప్పిన మాట నిజమే, కానీ ఎన్నికల కోడ్లు వచ్చాయి అని చెప్పేసి చెప్తున్నారు. అది ఒక సాకు తప్ప మరొకటి కాదు. వాళ్ళకి తెలియదా ఎన్నికలు వస్తాయని? లోక్సభ ఎన్నికలు వస్తాయని తెలియదా? తెలుసు. లోక్సభ ఎన్నికలు అయిపోయి ఎంతకాలం అవుతుందండి? మరి అప్పటి నుంచి ఏం చేశారు? లక్షలాది మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఆర్సీ గురించి మాట్లాడరు, లేదా గతంలో ఇచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిల గురించి మాట్లాడరు, లేదా వాళ్ళు స్వయంగా చెప్పినటువంటి సూపర్ 6 అమలుకు సంబంధించి ఇదిగో రోడ్ మ్యాప్, ఈ 6 నెలల్లో ఇది చేస్తాము, 7 నెలల్లో ఇది చేస్తాము, ఏడాదిలో ఇది చేస్తాము అని చెప్పేసి రోడ్డు మ్యాప్ అన్నా చెప్పమానండి. రోడ్డు మ్యాప్ చెప్పరు. నిజమే, గతంలో వాళ్ళు అప్పులు చేస్తున్నమాట నిజమే, అవన్నీ వాళ్ళకి తెలిసి కూడా మరి ఇటువంటి అమలు జరపలేనటువంటి వాగ్దానాలు ఎందుకు చేశారనేటువంటి ప్రశ్నకి మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా ప్రభుత్వం కావచ్చు ఏం సమాధానం చెప్తుంది? అందుకని విమర్శించినటువంటి వాళ్ళని తప్పు పెట్టక లాభం లేదు. జనం కూడా పంచాయతీ ఎన్నికల్లో లేదా మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ ఓటేసినంత మాత్రాన
కాంగ్రెస్ చేస్తున్నటువంటి విధానాలన్నింటినీ సమర్థించినట్లు గనక భావించేట్లయితే అది రాబోయే రోజుల్లో పప్పులో కాలేసినట్టు అవుతుంది అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తానికి